చేరాలంటే, ఆయన రాజ్యంలో మనం చేరాలంటే, ఆయనను కలవాలంటే, ప్రభా ఇంత మహిమనా అని నేరుగా ఆయన పాదాలు పట్టుకొని ఏడవాలంటే, కన్నీళ్లు కార్చాలంటే, ఆయన నేరుగా చూసి ఆనందించి సంతోషించి ఉప్పొంగి ఆయనని ముఖాముఖిగా చూసి ఆరాధించే భాగ్యాన్ని మనం ఈ భూలోకంలో సంపాదించుకోవాలనంటే దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. ఏంటిది? నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. దాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే అది గుర్తుకొస్తుంది. దాన్ని విడిచిపెడతాం, మారు మనసు పొందుతాం, దేవునికి సమీపంగా మార్చబడతాం. దేవుని బల్లలో, దేవుని రక్తములో నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, మంచితనంతో మనం బల్లలో పాలు పంపులు పొందుతాం. జీవము మనలోకి వచ్చును గాక. ఇప్పటికిప్పటికీ రాత్రి ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు. కళ్ళు మూసిన మరుక్షణం చేరవలసిన గమ్యానికి, చూడవలసిన మహా తండ్రిని మనం చూచుదుము గాక. అలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం అందరం చేయవలసిన పనింటితో తెలిసిన ఏ స్థితిలో పడిపోయామో ఇప్పుడు దానికి జ్ఞాపకం చేసుకుందాము కాక.